యేసుక్రీస్తునామములో అందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. లోకములో మనకు శ్రమ కలుగును. లోకములో మనకి శ్రమ కలుగును. లోకములో అనేకమైన శ్రమలు వస్తాయి. ఆర్థిక పరిస్థితులు వస్తాయి, అప్పుల బాధలు వస్తాయి, పంట నష్టాలు వస్తాయి, పశువుల నష్టాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, వ్యాధుల బాధలు, రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి, అనేకమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమ కలుగుతాయి. అలాంటప్పుడు మనం అయితే శ్రమలు వచ్చినప్పుడు మనము చోరిపోకూడదు. శ్రమలు వచ్చినప్పుడు దేవునికి వాక్యం చెప్తున్నందుకు ఏంటంటే లోకములు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. దేని వల్ల ధైర్యం తెచ్చుకుంటే మన దేవుడే మనకు ధైర్యము. నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాము. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. చదవండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారు భయంతోను మహా ఆనందంతోను ఆయన శిష్యులకు యేసు వాళ్ళు ఎదుర్కొని హల్లెలూయా. 28:18 మత్తయి సువార్త. అయితే యేసు వారి ఎదుకు వచ్చి అమ్మ వినండి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు, మీరు భయపడకండి, లోకములు మీకు శ్రమలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి. మన దేవుడికి పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము కలిగి ఉన్నాడు, ఇయ్యబడి ఉంది. హల్లెలూయా. దేవుడికే స్తోత్రం. అంత ఆయన అధికారం. అందుకేనైతే మరి పరలోక ప్రార్థనలో ఒక మాట చెప్తే, పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లుగా భూమి మీద కూడా నెరవేరును గాక అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే పరలోకమందును భూమి మీద ఆయనకి సర్వాధికారము ఉంది కనుక దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. నువ్వు భయపడే అవసరం లేదు. ఎటువంటి సమస్య వచ్చినా నువ్వు భయపడే అవసరం లేదు. ఎటువంటి బాధ వచ్చిన, ఎటువంటి శ్రమ వచ్చినా నువ్వు కుంగిపోయిన అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు చేతకాని వాడు కాదు, సర్వశక్తిమంతుడు. దేవుడికి శక్తిమంతుడు. ఈ లోకంలో ఏ శక్తి పని చేయదు. దేవుడికి శక్తి ఎదుట ఈ లోకంలో ఏ శక్తి పని చేయదు. అది నువ్వు ఎరిగి ఉండాలి, నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. అయ్యో నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడికి అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలా, విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు నీ పట్ల కార్యము చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి మనం చూస్తున్నట్లయితే బైబిల్లో ఒక వ్యక్తికి చాలా శ్రమ వచ్చింది. హల్లెలూయా. చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పులు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొను, పాడు చేసుకొను. అమ్మా హల్లెలూయా. నీ ఆస్తి అంతా తరిగిపోయినా, నీ భూములు అమ్మేసినా, నీ ఇల్లు అమ్మేసినా నీ సమస్య తీరదు. కానీ
నువ్వు దేవుని వైపు చూస్తే నీ సమస్య తీరుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క స్త్రీ ఎన్ని సంవత్సరాల నుండి 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. హల్లెలూయా. చూడండి, రక్తస్రావంతో బాధపడేటువంటి స్త్రీ 12 సంవత్సరాల నుండి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు తెలీదా? హల్లెలూయా. అవి చెప్పుకున్నటువంటి పరిస్థితుల బాధలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి ఎవరు మాట్లాడకండి. హల్లెలూయా. అమ్మ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఆమె పరిస్థితి ఆలోచించుకుంటే చాలా భయం వేస్తుంది. ఆమె దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్మ ఒకసారి చూడండి, ఏంటి దేవునికి వాక్యం వినాలి. ఆ పరిస్థితి చాలా దారుణంగా ఇంచుమించు 1 కిలోమీటర్ దూరం కూడా ఉండలేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. 12 సంవత్సరాలు తక్కువ. 12 సంవత్సరాలు రక్తస్రావం అయితే అసలు ఆమె బ్రతకడమే చాలా కష్ట పరిస్థితి. తిండి తినకపోతే ఏదో, ఉండకపోతే ఏదో. ఎందుకంటే తన మీద తనకే అసహ్యపడుతుంది. ఎందుకు ఈ జీవితం అనేటువంటి పరిస్థితి. అయితే ఆ పూర్వ రోజులు ఆ రోజుల్లోనే అటువంటి వ్యక్తి కదా పెద్ద రోగంగా దాన్ని భావించి అటువంటి వ్యక్తుల్ని ఊరు బయట ఊరికి దూరంగా ఒక పాక కట్టించి అక్కడ పెట్టించేవారు, ఊర్లోకి రాకుండా. హల్లెలూయా. అది అంతవేతో సమానమైన భావించేవారు అప్పుడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ పరిస్థితి అయితే ఊర్లోకి వస్తే జనాలు ఒప్పుకోరు. ఊర్లోకి వస్తే జనాలు కొట్టేస్తారు, చంపేస్తారు. ఎందుకంటే ఆమె భయంకరమైనటువంటి రోగంతో ఉంది కాబట్టి ఆమెని ఊరి నుండి వెళ్ళేసారు. తల్లిదండ్రులు వెళ్ళేసారు, భర్త వెళ్ళేసాడు, బిడ్డలు వెళ్ళేసాడు. ఆమెను గ్రామం అంతా ఊరంతా వెళ్ళేసారు. ఆమె ఊర్లోకి రావడానికి అర్హత లేదు. అయితే ఆమెకు ఉన్నటువంటి ఆస్తి అంతా ఖర్చు పెట్టింది. చెప్పిన మాటలను విని రకరకాల హాస్పిటల్కి వెళ్ళింది, రకరకాల వైద్యాలు చేయించుకుంది, అనేక నేటి వైద్యం చేయించుకుంది, మరి అనేకమైనటువంటి రక్షణ కొట్టించుకుంది, అనేకమైనటువంటి అమ్మతల దగ్గరికి కూడా వెళ్ళింది. ఎవరెక్కడ చెప్తే అక్కడికి వెళ్ళింది. తనకున్నటువంటి ఆస్తి అంతా వ్యాయామం చేసింది, అంతే ఖర్చు పెట్టింది, పాడు చేసింది. కానీ ఆమె రోగముగా తగ్గలేదు. అంతకని ఎక్కువైపోయింది కానీ ఆమె రోగము తగ్గలేదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే సరే చనిపోయే పరిస్థితికి దిగజారిపోయింది. చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ దిక్కు లేదు, నేను బతకను. ఎందుకంటే ఈ లోకంలో దిక్కేది డబ్బు, ఆస్తి. కొంతమంది అది ఉంటే ఏదైతే చేయగలం అనుకుని ఎరగలేదు అవుతారు, అది అలా ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో దిక్కు డబ్బు కాబట్టి దిక్కు డబ్బు అంతా ఆస్తి అంతా వ్యాయపరిచింది. మరి ఇంకేమీ లేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అందం విడిచిపెట్టారు, అక్షరాలు భార్య భర్తలు, మరి భర్తలు విడిచిపెట్టారు, బిడ్డలు విడిచిపెట్టారు. లోకమే ఆ గ్రామానికి వెళ్ళేసింది. ఊరు బయట ఒక పాక కట్టించి ఆ పాకలోని పెట్టారు. అయితే ఆమె చేసింది ఏ ఆధారం లేదు. చనిపోయే పరిస్థితులు ఉంది, చనిపోవడానికి ఆమె సిద్ధంగా ఉంది. హల్లెలూయా. అయితే చనిపోయే పరిస్థితుల్లోనే ఆమెకు ఒక మాట గుర్తొచ్చింది. ఒక మాట ఏంటంటే, అయ్యో ఎన్నో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను, ఎంతో మంది డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకున్నాను, ఎన్నో నాటు వైద్యాలు చేయించుకున్నాను, అన్ని రకరకాల వైద్యాలను చేయించుకున్నాను, కానీ నా వ్యాధి మాత్రము తగ్గలేదు. కానీ ఒక యేసుప్రభు మాట మాత్రం నేను విన్నాను, ఆయన దగ్గరికి మాత్రం నేను వెళ్ళలేదు. హల్లెలూయా. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క వస్త్రం ముట్టుకుని నేను బాగుపడతానేమో అన్నటువంటి ఆలోచన ఆమెకు వచ్చింది. అంతే దేవుడు ఆమె హృదయాన్ని తెరబోతా ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ నీవు నన్ను ఎంత బతిమల్లి ఎవరు దేవుని దగ్గరికి రారు. దేవుడు ఎప్పుడైతే ఎవరిని స్పందిస్తాడో, దేవుడి మాటలు ఎవరిలోకి వస్తే ఎవరి హృదయం తెలుస్తుందో, ఈ మాటలు వాళ్ళు ఆకర్షింపబడతాయో వాళ్ళు అనుకోకుండా వద్దన్నే
దేవుని దగ్గరికి వస్తారు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏంటి దేవుడు ఎప్పటికీ మార్చరు, అప్పటికీ మార్చరు, ప్రార్థన చేస్తారు కానీ ఎప్పటికీ మార్చరు అని చెప్తాం. మనం ఏంటంటే తెలివి తక్కువ, మనకి ఓర్పు తక్కువ, నిరీక్షణ తక్కువ, మనకి గాబరి ఎక్కువ, ఆత్రుత ఎక్కువ. నిరీక్షణ ఉండాలి, దేవుడి కోసము, దేవుడి సమయం కోసము ఎదురు చూడాలి. కానీ ఏదో ఒక రోజు దేవుడు మారుస్తున్న నమ్మకం నీకు ఉండాలి. ఆయన ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఇసుకుపోకూడదు. హల్లెలూయా. అయితే ఆమెకు చిన్న ఆశ కలిగిందండి, వినాలా? హల్లెలూయా. ఆమెకు చిన్న ఆశ కలిగింది. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పై వస్త్రం ముట్టినా నేను బాగుపడతానేమో అని చిన్న ఆశ కలిగింది. చిన్న ఆశ కలిగింది కానీ ఎలాగా? ఊళ్ళోకి వెళ్ళే అవకాశము లేదు. ఇంట్లో ఊళ్ళకి వెళ్తే కుట్టేస్తారు, చంపేస్తారు. అయితే ఊళ్ళోకి వెళ్ళి అనేక దగ్గర మరి మాట పడ వచ్చేస్తుంది, దెబ్బకాయ వచ్చేస్తుంది, ఇంక చంపేస్తారు. ఊళ్ళో నాకు వెళ్ళొచ్చారు కాబట్టి వెళ్ళేటువంటి అవకాశము లేదు. ఆమె తెగించింది. ఎలాగైతే ఏదో జరిగితే జరగనే, ఈరోజు దేవుడి కార్యం నేను చూస్తాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నా పట్ల కార్యము చేస్తాడని పట్టుదల పట్టి ధైర్యం తెచ్చుకుంది. ఆమెలో ఉన్న శ్రమ అంతా ఒక పక్కన పెట్టి ధైర్యము చేసింది. జనంలోకి వెళ్ళక ధైర్యం ఉండాలి కదా. ఆమెను వేలేశారు, ఊరి నుంచి వెలివేశారు. ఆయనను ధైర్యం తీసుకొని ఆమె ముచ్చు కప్పుకొని జనాల్లో దూరి అనేకుల్ని ఒత్తికించుకొని అనేకుల్ని ఎవరికి కనబడకుండా మొక్క పాల్చుకున్నా ఎలాగైనా యేసు ప్రభు నేను ముట్టాలా, యేసు ప్రభును ఆయన పై వస్త్రమైన ముట్టితే నేను బాగుపడతానేమో, బతుకుతానేమో అనేటువంటి ఆశ ఆమెకి గట్టిగా స్థిరపరిచింది. ఆ యొక్క చిన్న ఆశ ఆమెకి ధైర్యపరిచింది, ఆమెకి ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ ధైర్యము జనాలందరికీ పక్కకి గెంటి వేసిన ధైర్యము. హల్లెలూయా. ఆమె దగ్గరికే రాకూడదు, ఆమె ముట్టకూడదు, ఆమెని తాకూడదని పరిస్థితులు ఉన్నామే అందరినీ కూడా తోసుకొని పక్కకి గెంటుకొని ధైర్యం చేసింది. హల్లెలూయా. అమ్మ వినరా? అందరూ వినాలా? చాలా జాగ్రత్తగా వినండి. జనాల్లో ఆమెకి వెలేసితే జనాల్లో పక్క పెట్టి పక్కకి తోసినటువంటి పక్క గెంటే ధైర్యము వచ్చింది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు గొప్పవాడైనా విశ్వసించింది. ఆమెలో బలమైనటువంటి నమ్మకం కలిగింది, బలమైన నమ్మకం కలిగింది. ఈరోజు నేను ఎలాగైనా యేసు దగ్గరికి నేను వెళ్తాను. ఎంత కష్టమైనా, ఎంతమంది జనాలున్నా వాళ్ళందరినీ కూడా ఎదురించుకొని పక్కకి ఎట్టించాను, నేను వెళ్తాను, పట్టుబట్టింది. హల్లెలూయా. అంతే ధైర్యం చేసింది, ధైర్యము చేసింది. నీకు శ్రమ వస్తుంది, శ్వాస వస్తుంది, బాధ వస్తుంది, బలహీనత వస్తుంది. అలాంటప్పుడు నువ్వే కుంగిపోకూడదు, కోల్పోకూడదు, ధైర్యం చేయాల. ప్రభు నా దేవుడు గొప్పవాడు, నా దేవుడికి అసాధ్యమైన లోకం లేదు, నా దేవుడు బాగు చేస్తాడు, నా దేవుడే బాగు చేయకపోతే లోకంలో ఎవరు బాగు చేయలేరు, నా దేవుడిని బ్రతికించకపోతే నన్ను ఎవరు కూడా బ్రతికించలేరు అనేటువంటి నమ్మకం నీలో గట్టిగా ఉండాలి. ఆ యొక్క విశ్వాసం నిన్ను బ్రతికిస్తుంది, ఆ యొక్క నమ్మకం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మరి యోబు గ్రంథం చెప్పినట్టుగా 4:6 చెప్పినట్టుగా నీ భక్తి, నిన్ను ధైర్యము, నీకు ధైర్యం పుట్టింపుదా, నీ యొక్క యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకి ఆధారం కాదా, నీ యొక్క భక్తి, నీ నమ్మకం, విశ్వాసము బలమైనదైతే అదే ఏంటి ఇటువంటి శ్రమల్లోనే ఎదుర్కొన్నటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అలాగే ఆమె ఏంటంటే ధైర్యం చేసి ప్రజల్లోకి వెళ్ళి యేసు ప్రభు వారు పై వస్తువు ముట్టగానే ఆమె రక్తస్రావము కట్టిపోయింది. హల్లెలూయా. ఆమె రక్తస్రావం కట్టింది. హల్లెలూయా. ఆ విశ్రావం తెలుసు, ఈ యొక్క రక్తస్రావం కట్టేటువంటి ఏమీ తెలుసు. తర్వాత యేసు ప్రభుకి, ఎందుకంటే ఆయనలోని ప్రభావము బయటకు వెళ్ళింది కాబట్టి ఆయనకి తెలుసు, స్వస్థ పొందుకుంది కాబట్టి ఈమెకి తెలుసు. కానీ అక్కడ ఉన్న జనాలకి ఎవరికి తెలియదు.
అయితే యేసు అడుగుతున్నాడు, నన్ను ఎవరో ముట్టినట్లుగా ఉంది, నన్ను ఎవరో ముట్టారు అని శిష్యులకు అడిగితే ఆ శిష్యులు అవుతారు, ప్రభు ఇంత జనం ఉన్నారు, ఇసుక పోతే ఇసుక కిందకి ట్రాలంత జనాలు ఉన్నారు, అందరూ మీద పడుతూనే ఉన్నారు అని వాళ్ళు సమాధానం చెప్పారు. కానీ దేవుడికి తెలుసు ఎవరు ముట్టారండి. కాదు ఒక ఆవిడ ఒక స్త్రీ నన్ను ప్రత్యుత్తాపంతో బాధపడుతూ నన్ను వచ్చి తాకిందని ప్రభు చెప్పాడు. అప్పుడు వాటి ఆమె తనలో మరింత ధైర్యం కూడబెట్టుకొని యేసుప్రభు ముందుకి వెళ్ళింది. హల్లెలూయా. ప్రజలే రావద్దు, ప్రజలు ముట్టకూడదు, ప్రజలు తాగకూడదు అని ఊరందరూ ఆమె బయటకు గెంటేసినప్పుడు కూడా ఊరు బయటన పాకులు పెట్టినప్పుడు కూడా ఆ సర్వశక్తి మీద దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి అవకాశం ఆమె చిన్న విశ్వాసంలో నడిపించింది. హల్లెలూయా. ఆమెలో ఎందుకంత చిన్న నమ్మకం ఆమెను బలపరిచింది, ఆమెను ధైర్యపరిచింది. యేసు దగ్గరికి వెళ్ళినటువంటి భాగ్యాన్ని కవర్ చేసింది. హల్లెలూయా. ఆమె ధైర్యం తెచ్చి నిలబెట్టి ఆమె స్వస్థ పొందుకుంది. హల్లెలూయా. దేవుడికే స్తోత్రము. కనుక ప్రియులారా, ఎటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు కూడా మనము వెనక ఆడకూడదు. మరి చూసుకున్నట్లయితే ఆయనకి పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము ఆయనకి ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఆ కింద వాడు చదవరా సరే. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకి శిష్యులుగా చేయండి. మీకు దేవుడు చేసిన మేలు, దేవుడు నీ పట్ల చేసిన అద్భుతములు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు నువ్వు ఇతరులకి ధైర్యంగా చెప్పు. వాళ్ళు ఆ మాట ద్వారా వాళ్ళు దేవుని విశ్వాసం ఉంచే అవకాశం వాళ్ళకి వస్తుంది. ఆ మాటలు వాళ్ళు ఆకర్షింపబడతాయి. వాళ్ళు మనం ఏంటంటే అనేకులు మనం శిష్యులుగా చేయాలి. హల్లెలూయా. దేవునికే వందనాలు. హల్లెలూయా. తండ్రి ఒకయో కుమారుని ఒకయో నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పినాం. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు విడిచిపెట్టారు, తన భర్త బిడ్డలు ఉండొచ్చు, వాళ్ళు కూడా విడిచిపెట్టారు. అది కాదు, లోకమంతా ఆమెని వెలిగించింది. ఆమెకి ఏం చేసింది? వెలివేసింది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు. యుగ సమాప్తి వరకు నీ జీవితకాలం అంతా నిన్ను ఎవరు విడిచిపెట్టినా, నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా, దేవుడు మాత్రము, నీవు నమ్ముకున్న దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీ చేయి పట్టి వెన్ను తట్టి చక్కినటువంటి ఆలోచన చెప్పి నిన్ను ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. నీ ప్రతి విషయంలోనూ కూడా దేవుడు నువ్వు నీతో నీ యొక్క ప్రతి ఒక్క అవసరాలు కూడా దేవుడితో నువ్వు షేర్ చేసుకోవాలా. అంటే దేవుడితో ప్రార్థన దేవుడు నువ్వు చెప్పుకోవాలా. హల్లెలూయా. ప్రతి ఒక్క విషయం మనం దేవుడి చర్యలు పెడితే దేవుడు నీ ప్రతి అవసరము తీరుస్తాడు. హల్లెలూయా. పిలుపు పత్రిక 4:10 చెప్తుంది కదా, క్రీస్తు యజమానులై ప్రతి అవసరము తీర్చబడును గాక. హల్లెలూయా. కనుక అందరూ కూడా మన ప్రతి అవసరము తీర్చబడాలంటే మనం వేడి చేయాలి. మన అవసరం దేవుడి సన్నిధిలోనే దేవుడి దగ్గర పెట్టాలి. హల్లెలూయా. దేవునితో అడగాలి, దేవుని దగ్గర మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. ఆయన మాట్లాడే మనుషులకు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. దేవుడికే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజల దేవుని నామములో వందల స్తోత్రములు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు మనల్ని
విడిచిపెట్టడు. నువ్వు ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి బలహీనతల్లో ఉన్నా, ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి అప్పుల బాధల్లో ఉన్నా, మానసిక వేత్త ఉన్నా, శరీరం వేత్త ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నీ స్థితిలో వచ్చి, నీ కష్ట పరిస్థితుల్లో వచ్చి నిన్ను విడుదల చేసి దేవుడు నీకు సుఖము, నెమ్మదిని, శాంతి, సమాధానము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక నిత్యం మనం దేవుడితో సహవాసం కలిగి ఉండాలా, దేవుడితో సహవాసం కలిగి ఉండాలా. నువ్వు ఎన్ని పనులు చేసినప్పుడు కూడా దేవుడితో కనీసం ఒక 10 నిమిషాలనే ప్రార్థన చేయడానికి సమయము కేటాయించాల. హల్లెలూయా. దేవుడితో నువ్వు మాట్లాడాల. దేవుడితో మాట్లాడితే దేవుడు నీ యొక్క ప్రతి మాట ఆలకిస్తాడు, నీ అవసరం దేవుడు తీరుస్తాడు, నీ పాపములు క్షమిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియులైన దేవుని నామమున వందనాలు, స్తోత్రములు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు గొప్ప దేవుడు. కనుక మనము ఎటువంటి సమయాలు కూడా భయపడే అవసరం లేదు. ఒకవేళ నువ్వు అదే పని చేసావు అనుకో, నీకు కాదు, నీకు లోకంలో అవమానం అవుతుంది, దేవునికి అవమానం అవుతుంది. అదే చూడండి, సామెతల గ్రంథము 24:10. సామెతల గ్రంథం 24:10. అమ్మా, శ్రమ దినమున నువ్వు కృంగిపోయి, కుచించిపోయి మూలుగుతున్నట్లయితే నీవు చేతకాని వాడివి అవుతావా. హల్లెలూయా. దేవునికి వాక్యం చెప్తుంది, శ్రమ దినమున బాధ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు నువ్వు కృంగిపోతే, కుచించిపోతే, బలహీనపడిపోతే చూసిన అందరూ కూడా దేవుడు నమ్ముకున్నావు కదా, ఆ మాత్రం భక్తి లేదా, ఆ మాత్రం ధైర్యం లేదా, అంటే నీ భక్తిలోనే పసలేదా, నీ నిజమైన భక్తి కాదా, నీ నిజమైన భక్తి కాదా అని నిన్ను అంటారు. నువ్వు చేతకని పడతావు, నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదము దేవుని కోల్పోతావు, నీకు రావాల్సిన మేలు నువ్వు పొందుకోలేవు. మరి దేవుడికి కూడా అవమానం. మన దేవుడు చేతకని వాడా, ఆయనకి సమస్తము సాధ్యమే. దేవుడికి అసాధ్యమైన లోకంలో ఏది లేదు. హల్లెలూయా. ఒకవేళ దేవుడే ఏది చేయకపోతే ఈ లోకంలో ఏ మనుషులు ఏది చేయలేడు. డాక్టర్ గారు బతికించారు ఇప్పుడు అనుకోకండి, ఎందుకంటే దేవునికి వాక్యం చెప్తే మనకి అందరూ కూడా పరమవచ్చుడు ఆయన. నువ్వు ఎంత డబ్బు పెట్టుకొని ఇటువంటి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి, అమెరికా తీసుకెళ్ళి, ఆస్ట్రేలియా తీసుకెళ్ళి దేవుడు నీలో ప్రాణం ఉంచితేనే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అవునా కదా? ప్రాణం డాక్టర్ చేతి ఉందా, దేవుడి చేతిలో ఉందా? కనుక పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా హాస్పిటల్ పడేయడము, వెళ్ళి అయ్యగారి మా కోసము ప్రార్థన చేయండి అని చెప్తారు. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, అని రక్షించే దేవుడు, మన దేవుడు కాపాడే దేవుడు, కరుణించే దేవుడు. ఆయనే సృష్టించాడు, ఆయనే మనకి ప్రాణాన్ని పోచాడు. హల్లెలూయా. కనుక ఆయన ఎంతవరకు వచ్చాలో, ఎలా తీసుకెళ్ళాలో ఆయన చిత్తంలో ఉంది, మన ఇష్టం కాదు. హల్లెలూయా. దేవుడికే స్తోత్రం. కనుక ప్రతి విషయంలో మనము కృంగిపోకూడదు, దేవుడి వైపు చూడాలా. యేసు వైపు చూస్తే మన భారమల్లా తీరిపోతుంది. హల్లెలూయా. దేవుడికే స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రియులైన దేవుని నామమున బట్టి వందనాలు, స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాను, దేవుడి సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. శ్రమ దినమున నువ్వు కుంగిపోతే దేవుని నామానికి అవమానం నీ వల్ల, దేవుని నామానికి నీ వల్ల అవమానము జరగకూడదు. దేవునికి ఘనత రావాలి, కానీ దేవుని నామానికి మహిమ కొరకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవునికి అవమానం తేడానికి, దేవునికి నిందలు తేడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేయలేదు. హల్లెలూయా. నువ్వు శ్రమతో కుంగిపోయినట్లయితే చేతగానే ఉండవుతావు. ఆ చేతగా అప్పుడు పెట్టి తెలుసా, నీవు ప్రార్థన చేయడం నీకు చేత కాదు, దేవునికి సమయం ఇవ్వడం నీకు చేత కాదు, ప్రార్థన చేయడం నీకు చేత కాదు. అంతే, నువ్వు ప్రార్థన జీవితంలో లేవు, ఆత్మీయతలో నువ్వు లేవు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు కుంగిపోతావు. విశ్వాసం అనే ఏరు మనకు ఉండాలా, విశ్వాసం అనే వేరు ఉండాలి. ఆ ఏరుంటే మనము
ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఎంత గాలి వచ్చినా మనం ఎటు జాము. హల్లెలూయా. 125 కీర్తన ఒకసారి చదవండి. మొదటి వచనము. యెహోవాయందు నమ్మికుంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ముందు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. పండుకొంటుందా? ఎంత గాలి వచ్చినా, యూతు తమ్ముడు కదా, ఏ తుప్పలు వచ్చినా కొండ కదిలేయా? 7 కొండ అలాగే ఉన్నాయి. అయితే అలాగే నువ్వు యెహోవాయందు నువ్వు నమ్ముకుని దేవుని నువ్వు నమ్మకం ఉంచితే నిత్యం నిలుచు సియోను కొండ దేవుని కొండ వలె నీవు స్థిరంగా ఉంటావు. హల్లెలూయా. దేనికి భయపడవు, ఎటువంటి సమస్యకి నువ్వు భయపడవు, ఎటువంటి సోదరికి నువ్వు భయపడవు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకు గొప్ప, నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు మహోన్నతుడు, నీ దేవుడు సర్వోన్నతుడు. హల్లెలూయా. కనుక నువ్వు నమ్ముంటే దేవుడినైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కనుక మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలా, నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలా. ఏది ఏమైనప్పటికీ దేవుడి చిత్తమైతే అది జరుగుతుంది, లేకపోతే మనము బాధపడే అవసరము లేదు. ఇది జరుగుతుంది అనుకోండి, కానీ జరగలేదు, నువ్వు బాధపడే అవసరము లేదు. దేవుడికి ఇష్టం లేకపోతే కార్యము జరగదు. దేవుడికి ఇష్టమైంది నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు. అది దేవుడు జరిగిస్తాడు. నువ్వు కాదనుకునే దేవుడు నీ పట్ల కార్యము జరిగిస్తాడు. అది నువ్వు నమ్మాలి. ప్రతి విషయంలోనూ దేవుడు మా ప్రార్థన ఆలోచించి మాకు కాపాడినది, మాకు సాయము చేయలేదని మనము దేవుడి మీద నిందలు వేయకూడదు. మనకన్నా ఎక్కువగా దేవుడికే తెలుసు. మన బిడ్డలకి ఏది కావాలో మనకు తెలుసు కదా, తెలియలేదా? వాళ్ళకి తెలియదు ఏది అవసరము. అలాగే మన పరలోకమందు మన తండ్రికి మన అవసరాలు కూడా ఆయనకి తెలుసును. హల్లెలూయా. అడగక ముందు అక్కర్లేదు దేవుడు ఆయన, నీకేది అవసరమో ఆయనకి తెలుసు, ఆయన ఇస్తాడు. కాబట్టి నువ్వు దేవుని నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి. నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియుల దేవుని నామానికి వందనాలు, స్తోత్రములు. మరి దేవుడు గొప్పవాడు కాబట్టి మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ద్వారా, నా ద్వారా, అందరి ద్వారా. దేవుడు పక్షపాతి కాదు. దేవుడికి పక్షపాతము. ఎవరు బాగా ప్రార్థన చేస్తారో, దేవుడికి విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళ పట్ల దేవుడు ఎంత కార్యమని చేస్తాడు. ఆయా ప్రార్థన చేసేద్దా, ఆయా ప్రార్థన దేవుడు ఆలోచించేద్దరా, ఇలా అనకూడదు. దేవుడికి ఎవరికి పక్షపాతము లేదు. నిజంగా ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో దేవుడు ఆయన కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఇది మనం నమ్మాలి. అవునా కాదా? అందరు ప్రార్థన ఆలకించేవాడు ఆయన, అందరు ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు. హల్లెలూయా. కనుక అందరూ కూడా ప్రార్థన చేయాలా, అందరూ కూడా దేవుని మీద విశ్వాసము ఉంచాలి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికే స్తోత్రం.